హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రుద్ర కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం ఒక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 20 ప్రశ్నలు చూసుకుందాము. అందులో మొదటి ప్రశ్న, మహాకుంభమేళా 2025 సందర్భంగా భక్తులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి ప్రారంభించిన చాట్ బాట్ పేరు ఏమిటి? వివరణ. దీని వివరాల్లోకి వెళ్తే, మహాకుంభమేళా కోసం కుంభ సహాయక్ అనే చాట్ బాట్ ను ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అసలు కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఒక మతపరమైన పండుగ. సుమారు 43 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ కుంభమేళా అనేది 2025 సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ లో జరగనుంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో ఈ కుంభమేళా స్నాన కార్యక్రమం అనేది జరుగుతుంది. కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరుపుకుంటారు. 2017లో మానవాళి యొక్క కనిపించని సాంస్కృతిక వారసత్వం అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా యునెస్కో వారు ఈ కుంభమేళాని గుర్తించారు. కుంభమేళాలో భక్తుల సహాయార్థం కుంభ సహాయక్ అనే చాట్ బాట్ ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. రెండవ ప్రశ్న, 22వ దివ్య కళా మేళా ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? సమాధానం, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద 22వ దివ్య కళా మేళా నిర్వహించారు. ఇది వికలాంగుల సాధికారత విభాగం 11 రోజుల పాటు నిర్వహించింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. 2022లో ఈ దివ్య కళా మేళాలను ప్రారంభించారు. ఎందుకు అంటే దివ్యాంగుల యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించాలని ఇప్పటి వరకు 21 నగరాల్లో నిర్వహించబడింది ఈ దివ్య కళా మేళా అనేది. ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నృత్యం, ఇతర కళలలో కూడా దివ్యాంగ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. వీళ్ళు దివ్య కళా మేళాలో వికలాంగులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శించారు. ఉదాహరణకి హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఎంబ్రాయిడరీ, పర్యావరణ అనుకూలమైన స్టేషనరీ, సేంద్రియ ఆహారాలు, గృహాలంకరణ, నగలు, వ్యక్తిగత ఉపకరణాలు, బొమ్మలు, ఇలా అనేక రకాలు వాళ్ళు తయారు చేసినవి ఈ దివ్య కళా మేళలో ప్రదర్శించారు. ఇందులో 20 రాష్ట్రాలు ఇంకా యూనియన్ టెరిటరీస్ నుంచి సుమారు 100 మంది దివ్యాంగ వ్యవస్థాప లేదా కళాకారులు పాల్గొన్నారు. ఈ దివ్య కళా మేళా అనేది సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడింది. మూడవ ప్రశ్న, ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ 2024 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లో డిసెంబర్ 12 నుంచి వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా మొదలగు వారు ప్రారంభించారు. వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ అనేది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం మరియు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో మనము ఆయుర్వేదాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పడం గురించి. ఈ సంవత్సరం ఆయుర్వేద కాంగ్రెస్ యొక్క థీమ్ డిజిటల్ ఆరోగ్యం, ఒక ఆయుర్వేద దృక్పథం. అంటే సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి ఆరోగ్య సాంకేతికలతో మన ఏ విధంగా ఆయుర్వేదాన్ని వాడుకుంటున్నామో తెలియజేస్తుంది. ఇందులో ఆరోగ్య ఎక్స్పో కూడా ప్రారంభించారు. ఆరోగ్య ఎక్స్పో అంటే సాంప్రదాయ ఔషధం మరియు వెల్నెస్ పద్ధతులు ప్రదర్శించే ఒక ప్రదర్శన. ఇది ప్రపంచంలో ఆయుర్వేద ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడం ద్వారా మనము ఆయుర్వేదానికి ఉన్న ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేసుకోవచ్చు. నాలుగవ ప్రశ్న, ఇటీవల ట్రాన్స్ యూనియన్ సిబిల్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? వివరణ, భావేష్ జైన్ గారు నియమితులయ్యారు. 2024 డిసెంబర్ 12వ తారీఖున ఇతన్ని నియమించారు. ఐదవ ప్రశ్న, ఇటీవల నేపాల్ ఆర్మీ చీఫ్ కి గౌరవ సాధారణ హోదాను ఎవరు ప్రదానం చేశారు? సమాధానం, ద్రౌపది ముర్ము. ఇటీవల నేపాల్ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ద్వివేదికి నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పాడెల్ గౌరవ జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ హోదాను ఇచ్చారు. ఆరవ ప్రశ్న, ఇటీవల ఎలన్ మస్క్ నికర విలువ ఎన్ని బిలియన్ డాలర్లు దాటింది? సమాధానం, 400 బిలియన్లు. బ్లూంబర్గ్ మిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా మరియు స్పేస్ ఎక్స్ యజమాని అయిన ఎలన్ మస్క్ నికర ఆస్తుల విలువ 400 బిలియన్ డాలర్లు దాటింది. ఇది డిసెంబర్ 2024 నాటికి ప్రపంచంలోనే
అత్యంత ధనవంతుల కోసం 7వ ప్రశ్న. టైమ్స్ మ్యాగజైన్ 2024కి గాను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది? దీనికి ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ను టైమ్స్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది. ఇది తన అద్భుతమైన రాజకీయ పునరాగమనాన్ని ప్రదర్శించినందుకు గాను ఈ గుర్తింపు ఇచ్చింది మరియు అమెరికా రాజకీయాలపై అతని ప్రభావాన్ని హైలైట్ చేసి ఇందులో ఫ్లిప్పింగ్ స్వింగ్ స్టేట్స్ మరియు ఓటర్లను ఎలక్ట్రిఫై చేయడం వంటివి ఉన్నాయి. 8వ ప్రశ్న. ఇటీవల రతపాని భారతదేశంలో ఎన్నో టైగర్ రిజర్వ్ గా ప్రకటించబడింది? సమాధానం 57వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఇది మధ్యప్రదేశ్ లోని రతపాని వన్యప్రాణుల అభయారణ్యం. దీనిని 57వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించింది. ఇది ప్రపంచంలో 70% కంటే ఎక్కువ అడవి పులులను సంరక్షించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 9వ ప్రశ్న. డిసెంబర్ 12 నుంచి 22 వరకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఇటీవల ఏ డివైజెస్ ఆర్ట్ ఫేర్ ను ప్రారంభించారు? 22వ డివైజెస్ ఆర్ట్ ఫేర్ ను ప్రారంభించారు. ఇది వికలాంగులైన వారికి ఆర్థిక సాధికారత కల్పించడం కోసం మరియు వారి యొక్క ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. 10వ ప్రశ్న. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య 9వ రక్షణ చర్చ న్యూఢిల్లీలో జరిగింది? సమాధానం థాయిలాండ్. 9వ భారతదేశం థాయిలాండ్ రక్షణ చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి. ఇందులో రెండు దేశాలు తమ రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చర్చించుకున్నాయి. 11వ ప్రశ్న. గ్రామీణ భారతదేశంలో విద్యారంగాన్ని మార్చే లక్ష్యంతో BMW గ్రూప్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం యూనిసెఫ్ తో. నాణ్యమైన స్టెమ్ టెక్నాలజీ విద్యను, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్, ఈ విద్యను అందించడంపై దృష్టి సారించే లక్ష్యంతో BMW యూనిసెఫ్ తో చేతులు కలిపింది. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని కింద గ్రామీణ భారతదేశంలో సుమారు 1,00,000 మంది పిల్లలకు విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అస్సాం, జార్ఖండ్, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12వ ప్రశ్న. యూపీలో ఏ నగరంలో ప్రధాని మోడీ 5,500 కోట్ల విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు? సమాధానం ప్రయాగ్రాజ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్స్ లను ప్రయాగ్రాజ్ లో ప్రారంభించారు. ప్రయాగ్రాజ్ లో 2025లో మహాకుంభ్ కోసం సౌకర్యాలు మెరుగుపరచడం కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికే ఈ 5,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహాకుంభ్ ఎగ్జిబిషన్ సైట్ ని కూడా ప్రధాని మోడీ 13వ ప్రశ్న. ఇటీవల చర్చలో ఉన్న గురువాయూర్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం కేరళలో ఉంది. క్రౌడ్ మేనేజ్మెంట్ సమస్యలను పేర్కొంటూ ఏకాదశి రోజున ఉదయాస్తమస్ పూజ నిర్వహించడాన్ని నిషేధించిన కేరళ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గురువాయూర్ ఆలయ పరిపాలనకు అనుకూలంగా పిటిషన్ ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించింది. 14వ ప్రశ్న. ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 లో భారత్ ఏ స్థానాన్ని సాధించింది? సమాధానం 6వ స్థానాన్ని సాధించింది. భారత మహిళల హ్యాండ్బాల్ జట్టు ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024లో 6వ స్థానంలో నిలిచి విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 5 లేదా 6వ ప్లేస్ లో ప్లే ఆఫ్ లో చైనాపై జట్టు కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 15వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు 2 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు? సమాధానం శ్రీలంక. శ్రీలంక కేబినెట్ అధికార ప్రతినిధి అయిన నలింద జయతిస్సా మాట్లాడుతూ అధ్యక్షుడు అయిన అనురా కుమార దిశనాయకే భారతదేశ పర్యటన డిసెంబర్ 15 నుంచి 17 మధ్యలో ఉంటుందని అతను తెలిపాడు. 16వ ప్రశ్న. ఇటీవల అభిశంసన తర్వాత ఏ దేశ అధ్యక్షుడిని తొలగించారు? సమాధానం దక్షిణ కొరియా. దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించి ఆ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత అభిశంసన ద్వారా అధ్యక్షుడిని తొలగించారు. 17వ ప్రశ్న. ఇటీవల 4వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సుకి ఎవరు అధ్యక్షత వహించారు? సమాధానం నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 డిసెంబర్ 14 మరియు 15 తేదీలలో ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల 4వ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల ఇది 4వ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. 18వ ప్రశ్న. భారతదేశం యొక్క అత్యంత అనుకూల దేశం హోదాను ఇటీవల ఏ దేశం రద్దు చేసింది? సమాధానం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ భారతదేశం యొక్క మోస్ట్
మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. స్విస్ ప్రభుత్వం డిసెంబర్ 13న భారతదేశం నుంచి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కింద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న అన్ని దేశాలు ఒకదానికొకటి అత్యంత అనుకూలమైన దేశంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఇస్తాయి. 19వ ప్రశ్న, ఆసియాలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఇటీవల ఏ దేశంలో తయారు చేయబడింది? సమాధానం, భారతదేశం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విక్టోరియా మార్కెట్ లో ఆసియాలోనే మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియాన్ని రూపొందించింది. ఈ విశిష్ట మ్యూజియం దేశ ఉపాధ్యక్షుడు అయిన జగదీప్ ధంకర్ గారు డిసెంబర్ 15న ప్రారంభించారు. మహారాజా బడాలో ఉదయం 11:25 గంటలకు కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి స్వాగతం పలికి వీడ్కోలు పలికే బాధ్యతను మంత్రి రాజేష్ శుక్లాకు అప్పగించారు. 20వ ప్రశ్న, 3 రోజుల విశ్వ హిందూ ఎకనామిక్ ఫోరం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సమాధానం, దావోస్. వాతావరణ మార్పులు, సంఘర్షణలు మరియు నకిలీ వార్తలు వంటి అనేక సంక్షోభాలలో ప్రపంచం పోరాడుతున్న సమయంలో స్విట్జర్లాండ్ లో ఈ సమావేశం జరిగింది.